తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రశంసలు కురిపిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని అధిగమించిందని, రాష్ట్రాభివృద్ధి కోసం సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కేసీఆర్ కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా పనిచేస్తే కుదరదని, వనరులు, నిధులను సద్వినియోగం చేసుకుని స్పీడ్గా పనులు చేయాలన్నారు. ఎక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని పనులు జరగాలని, ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద 10 కోట్లు, ప్రతి మంత్రి వద్ద 25 కోట్లు నిధులు ఉంచామన్నారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఎనర్జీతో ముందుకు పోవాలని, నెగటివ్ ఎనర్జీలో పని ముందుకు సాగదని కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మొన్న ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో శబాష్ మీరు బాగా పనిచేస్తానికి మీ రాష్ట్రం అని చెప్పి కితాబ్ ఇచ్చారు. మేము అనుకోలేదు, మీరు ఇంత టార్గెట్ సాధిస్తారని మేము అనుకోలేదని చెప్పి నేను ఢిల్లీకి పోయినప్పుడు చాలామంది కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు నాతో. రియలీ వీ అప్రిషియేట్ మిస్టర్ రావు. మీకు తెలంగాణ మీద మాకు ఇంతకుముందు వేరే వాళ్ళంతా వేరే దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు, బట్ మీరు చాలా బాగా చేస్తున్నారు. యాజ్ ఇఫ్ యూఆర్ ఎ వెరీ ఓల్డ్ స్టేట్ లాగా చక్కగా పనిచేసుకుంటూ పోతుందని చెప్పారు. సో ఈ దశలో నా రిక్వెస్ట్ అయితే అందరం ఒక ప్రధానమైన బాధ్యతలో ఉన్నాం మనం. ఒక ఆయన అధికారి కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొక ఆయన జడ్పీ చైర్మన్ కావచ్చు, ఇంకొక ఆయన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకొక ఆయన మండల ప్రెసిడెంట్ కావచ్చు. ఎవరైనా సరే వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. మనం ఎవరో ఎబోవ్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా మనకున్నంతలో మన నిధులు మంచిగా ఖర్చు చేసుకుని మంచిగా మనం ముందుకు పోవాలి. ఒకరిని చూస్తే ఒకరు మంచిగా చిరునవ్వు నవ్వినట్టు ఉండాలి. కర్సింగ్ లాగా ఉండద్దు, కొట్లాట పెట్టుకున్నట్టు, పంచాయతీ పెట్టుకున్నట్టు ఉండద్దు. అంత మంచిగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆనందంగా పనిచేసే పరిస్థితి ఉండాలి. అట్లాంటి దాంట్లో మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండే శక్తి నెగటివ్ ఎనర్జీలో ఉండదు. పొద్దున్న లేస్తే ఒకరిని అరుచుకోవడం, కరుచుకోవడం ఉంటే అది పని కూడా జరగదు.